ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రస్తుతం శత్రు దుర్భేద్యమైన బంకర్లో ఉన్నారు. అంటే ఖమేనీని కూడా చంపడానికి స్పెషల్ ఫోర్సెస్ రంగంలోకి దిగాయనే వార్తలను కూడా మనం చూస్తూ ఉన్నాం. బంకర్ నుంచే ఖమేనీ సైన్యానికి ఆదేశాలు ఇస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయన తన వారసులను కూడా ప్రకటించారు. మరో కీలకమైన వార్త, ట్రంప్ను హత్య చేసేందుకు ఇరాన్ కూడా ప్రయత్నించిందనేది ఒక సమాచారం. సో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఫిజికల్గా ఎలిమినేట్ చేస్తే ఏంటి ఆ దేశ పరిస్థితి? ఎస్ అండి. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ తన ఫ్లోరిడా ఫామ్ బీచ్ దగ్గర ఉన్న ఆయన యొక్క రిసార్ట్లోకి ఒక గన్ పట్టుకుని ఒక అపరిచిత వ్యక్తి, అన్నోన్ వ్యక్తి పెనెట్రేట్ అవ్వడం. అక్కడ అదృష్టవశాత్తు అక్కడ అధ్యక్షుడు లేడు, అతను పట్టుకోవడం జరిగింది. ఇరాన్ ఒకప్పుడు ఆల్రెడీ అయతొల్లా అలీ ఖమేనీ చెప్పడం జరిగింది, ఒకప్పుడు చెవి మీద పేల్చారు, ఈసారి బుల్లెట్ అయితే మిస్ అవ్వదని ఇరాన్ ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. అంటే ట్రంప్ హత్యకి ఇరాన్ ప్రయత్నిస్తూ ఉంటే ఇరానియన్ అధినేతలను చంపడానికి అమెరికా ప్రయత్నిస్తుంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన యొక్క స్పెషల్ ఫోర్సెస్ని రంగంలోకి దించినట్టు తెలుస్తుంది. దానికి ఇజ్రాయెల్ యొక్క మొసాదు, సిఐఏ ఆపరేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ స్పెషల్ ఫోర్సెస్ పని ఏంటంటే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని అంతమొందించడం. దీంతో పాటు అయతొల్లా అలీ ఖమేనీ కొడుకు ముస్తాజా అనే వ్యక్తే ఇప్పుడు అయతొల్లా అలీ ఖమేనీకి వారసుడిగా ప్రకటించడం జరిగింది. ఆయన హత్యకు కూడా జరుగుతుంది. తర్వాత అయతొల్లా అలీ ఖమేనీ ఇప్పటికే తన వారసత్వాన్ని ప్రకటించడం జరిగింది. అంటే ఏంటి, తన తర్వాత కొన్ని డజన్ల కొద్ది మందిని వారసుడిగా, అంటే ఒకవేళ అయతొల్లా అలీ ఖమేనీ చనిపోతే ఆయన కొడుకు అవుతాడు, ఆయన చనిపోతే మిలిటరీ హెడ్ అవుతాడు, ఆయన చనిపోతే ఐఆర్జీసీ హెడ్ అవుతాడు, ఆయన చనిపోతే వాళ్ళ కింద అలా ఒక 20 సక్సెసర్ లైన్స్ని ఆయన ప్రకటించేశాడు, ఒకళ్ళ తర్వాత ఒకటి. అంటే ఏంటి, అమెరికా ఏం ప్రయత్నం చేస్తుంది, రిజైమ్ చేంజ్. అయతొల్లా అలీ ఖమేనీ చంపేసి, ఇరానియన్ అధ్యక్షుడిని చంపేసి, ఈ ఆర్మీ అధ్యక్షుల్ని, ఈ కొడుకుని చంపేస్తే ఇంకా అయతొల్లా అలీ ఖమేనీ వంశం అంతమైపోతే ఇక కొత్త ప్రభుత్వం వస్తుంది అనేది అమెరికా కళ. కానీ అయతొల్లా అలీ ఖమేనీ ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ నన్ను చంపేయచ్చు, మీరు నన్ను చంపగలుగుతారు, అది కరెక్టే, నాది వీరమరణం, మార్టేర్డామ్ అవుతాను, నాకు అదే ఆదర్శం, కానీ నేను లొంగను, ఇస్లామిక్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అమెరికాకు లొంగదని ఆయన ప్రకటించి నువ్వు ఒకవేళ మమ్మల్ని ఓడించినా మా సక్సెసర్స్ ఉంటారు, నా వారసత్వం ఉంటుంది, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎగ్జైల్లో అయినా వాళ్ళు రూల్ చేస్తారని. అంటే ట్రంప్ యొక్క ప్రయత్నం ఏంటి, రిజైమ్ చేంజ్ అనే దాన్ని విఫలం చేయడమే ఈరోజు అయతొల్లా ఖమేనీ. ఇది నిజంగా ట్రంప్కి చాలా బిగ్ షాక్ అండి ఇది. ఎందుకంటే వీళ్ళు ఎక్కడో ఒక చోట పని చేస్తూ ఉంటారు, బంకర్లోంచో వేరే దేశానికి, రష్యా ఎల్లో, చైనా ఎల్లో, పక్క దేశాలు వెళ్ళి వాళ్ళు పరిపాలిస్తూ ఉంటారు దీన్ని. కాబట్టి ఒకవేళ ఇరాన్లో అమెరికా కొత్త ప్రభుత్వాన్ని పెట్టినా ఇరాన్లో సివిల్ వార్ అనేది జరుగుతుంది. కాబట్టి అమెరికా కళ అక్కడ ఫలించదు. అందుకనే అయతొల్లా ఖమేనీ చాలా ప్లాన్డ్గా వారసుల్ని ప్రకటించడం జరిగింది. ఇది పెద్ద సంచలనం అయిపోతుంది, ఎందుకంటే ట్రంప్ కళ అనేది విఫలం అవబోతుంది. ఇప్పుడు ఇరాన్లో ఉన్న అయతొల్లా అలీ ఖమేనీ చంపడానికి ఇటు పాకిస్తాన్ ఐఎస్ఐ సహకరిస్తుందని తెలుస్తుంది ఇండైరెక్ట్గా, డైరెక్ట్ కాకుండా. అమెరికా సిఐఏ ఒకటి, తర్వాత ఇజ్రాయెల్ మొసాద్, మెయిన్ అదనమాట. ఇజ్రాయెల్ మొసాద్ అనేది చాలా శత్రు భీకరంగా ఉంటుంది అనమాట, ఎవరినైనా సంహరించగలిగింది. ఇప్పుడు వీళ్ళందరూ స్పెషల్ ఫోర్సెస్ అయతొల్లా అలీ ఖమేనీ, అంటే ఒక పక్కన ఇరాన్పై మిలిటరీ దాడి అమెరికా ఇజ్రాయెల్ కలిసి చేసేటప్పుడే ఈ స్పెషల్ ఫోర్సెస్ వీళ్ళని హతం చేయడం. కాబట్టి అయతొల్లా అలీ ఖమేనీ హతం అనేది నిశ్చయమని తెలుస్తుంది. అందుకని అయతొల్లా అలీ ఖమేనీ కూడా ఒకవేళ నేను చనిపోతే నా వారసులు ఉంటారు అని ఆయన ప్రకటించారు. ఇప్పుడు ముస్తాజా ఆయన కొడుకుని ఇప్పుడు ఇరాన్లో కూడా లేకుండా రష్యా పంపేసినట్టు తెలుస్తుంది. అంటే ఇరాన్లో లేడు, ఆయన అతిపెద్ద వారసుడు అనమాట. ఇప్పుడు ఆయన చంపడం అనేది అమెరికాకి చాలా చాలా కష్టమైపోతుంది అదనమాట. కాబట్టి అయతొల్లా అలీ ఖమేనీ అన్ని చర్యలు తీసుకున్నాడు. ఇరానియన్ స్పైయింగ్ ఫోర్సెస్ కూడా అక్కడ అమెరికా అధ్యక్షుడిని ట్రంప్ని అటాక్ చేయడానికి వాళ్ళు రంగంలో దిగినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఇరాన్ స్పై పీపుల్ పెంటగాన్లోకి ఎంటర్ అయినట్టు తెలుస్తుంది. అంటే ఏంటి, స్పైయింగ్ అనేది అంటే ఈ అంతర్గతంగా హిడెన్ ఆపరేషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి ఒకళ్ళకొకళ్ళు. అంటే అధినేతలే టార్గెట్ చేసుకోవడం అనమాట. ఇది ఒక కొత్త వ్యూహం, ఏంటి అమెరికా మొత్తంలో ఇది ఒక సరికొత్త వ్యూహంగా మనం చెప్పుకోవచ్చండి.